2025 మే 14వ తారీఖు బుధవారం రాత్రి 11:30 మృగశిర నక్షత్రం 3వ పాదం ద్వారా మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. అనగా గురువు మిథున సంక్రమణం చెందుతున్నాడు. ఈ గురువు ఒక్కొక్క రాశిలో 1 సంవత్సర కాలం ప్రయాణం చేస్తాడు. ఇప్పుడు ఈ బృహస్పతి వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి ప్రవేశించి 1 సంవత్సర కాలం మిథున రాశిలో ఆయన ప్రయాణం కొనసాగించడం వల్ల 12 రాశుల వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి? కర్కాటక రాశి వారికి షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి ఈ గురువు వ్యయములో అనగా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. వీరికి పూర్తిగా గురువు నుంచి ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షల్లో వెనకడుగు వేస్తారు. అధికంగా ఖర్చులు పెరిగిపోతాయి. జన సంబంధాలంతా కూడా చెడిపోతాయి. వ్యక్తులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆత్మీయులు దూరం అవుతారు. విద్యారంగంలో పనిచేసేటువంటి వారికి పరివారం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకున్నంతగా సుఫలితాలు రాకుండా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థిక సమస్యలు, చిన్న చిన్న అవమానాలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ కారణం చేత కర్కాటక రాశి వారు దత్తాత్రేయ స్వామిని సందర్శించి స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగల నైవేద్యంగా సమర్పించండి.